హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ టాపిక్ వచ్చి ఏపీ స్కూల్ సంబంధించి మాకు దసరా హాలిడేస్ సంబంధించి కూడా ఈ యొక్క వీడియో అయితే చెప్తాను. అండ్ మాకు టీఎస్ సంబంధించి కూడా ఈ వీడియోలు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతలోపు వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది హాలిడేస్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లోని ఐ యామ్ వెయిటింగ్ అని అయితే కామెంట్ చేయండి. సో తెలుస్తుంది ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారనేది. సో ఇక్కడ చూస్తే మనకైతే ఫస్ట్ వచ్చేసి మనం తెలంగాణ సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే 2 నుంచి దసరా సెలవులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకైతే ఈ యొక్క దసరా సెలవులైతే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదైతే మనకు తెలంగాణ సంబంధించి అప్డేటు. అలాగే మనకి ఏపీ సంబంధించి చూసుకుంటే సో చూడండి మనకు లేటెస్ట్‌గా అయితే ఇచ్చారు. సో మనకు అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని అయితే కొంతమంది అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనకు గవర్నమెంట్ కూడా అకాడమిక్ క్యాలెండర్‌లోని అక్టోబర్ 4 నుంచి అయితే మనకు ఇవ్వడం జరిగింది హాలిడేస్ అనేవి. కాకపోతే దాన్నైతే మనకు ఒక 2 రోజులు ముందు పొడిగించాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకైతే మహాలయ అమావాస్య దృష్ట్యా అక్టోబర్ 2 నుంచి మనకు దసరా సెలవులు ఇవ్వాలని ఆర్‌జేయూపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ అయితే చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేసింది. సో అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా 3న కూడా మనకు సెలవు ఇస్తే ధార్మిక కృతువులకైతే విలువ ఉంటుందని ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. సో అటు మనకు ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 4 తేదీ నుంచి అయితే మనకు దసరా సెలవులు అయితే ప్రకటించింది. సో సో అటు ఇటీవల మనకు వర్షాలతో సెలవులు ఇచ్చినందువల్ల ఈ యొక్క దసరా సెలవులను అయితే మనకు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇదొక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. కొన్ని హాలిడేస్ అయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. అంటే మనకు కిందటిసారి వర్షాలైతే పడ్డాయి కదా! సో ఆ యొక్క కారణంగా మనకైతే సెలవులైతే తగ్గించే ఆలోచనలో అయితే గవర్నమెంట్ అయితే ఉంది. కాకపోతే మనకు ఎవరైతే ఆర్‌జేయూపీ వాళ్ళైతే ఉంటారో వాళ్ళైతే మనకు ఒక రోజు హాలిడే అయితే ఎక్స్టెండ్ చేయాలి. సో అక్టోబర్ 2 నుంచి మనకు ఈ యొక్క దసరా హాలిడేస్ ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఇదే మనకు వచ్చిన అప్డేట్. ఏదైనా అఫీషియల్ అప్డేట్ మనకు న్యూస్ పేపర్‌లో వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్ యూ.